నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో ఇవాళ మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, చాలా మంది ఈ కేసెస్లో మనం చూస్తుంటాం, పోలీసు వాళ్ళే పెత్తనం తీసుకొని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలని చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. వేరే అది మన పని, అంటే ఐ మీన్ సివిల్, వెన్ ఇట్ కమ్స్ టు సివిల్ కేసెస్ అఫ్ కోర్స్ 100% దానికి అడ్వకేట్స్ అండ్ సివిల్ కోర్ట్స్ ఉన్నాయి. కానీ కొంతమంది పోలీసు వాళ్ళు సివిల్ కేసెస్ని సెటిల్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. నేను సెటిల్ చేస్తాను, మీరు రండి అని అంటాం కూడా జరుగుతుంది. మన కేసులో కూడా అలా అంటే ఆఫీస్కి రండి, పోలీస్ స్టేషన్లో కాదు అని మనం పిలుస్తాం, జరుగుతూ ఉంటాయి కేసెస్ని. ఇలాంటి కేసెస్లో పోలీసు వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళ మీద ఎలా యాక్షన్ తీసుకోవాలండి? సార్, యూజువల్లీ పోలీసులు ఇలాంటి సివిల్ మ్యాటర్స్లో ఒక పార్టీతోని కలిసిపోయి వేరే అదర్ పార్టీని చాలా ఇబ్బంది పెట్టే సందర్భాలు చాలా ఉంటాయి. థ్రెటనింగ్ చేస్తుంటారు, ఫోన్ కాల్స్ సిఐస్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కాల్స్ వచ్చేస్తుంటాయి, భయభ్రాంతులకు గురి చేస్తారు, మిమ్మల్ని ఏదో కేసులో ఇరికిస్తాము అని ఇలాంటి కమెంట్స్ యూజువల్లీ మనం వింటూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో ఇలా అబ్యూజ్ ఆఫ్ పవర్ చేసినప్పుడు డెఫినెట్గా పోలీసుల పైన రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది హైకోర్టులో మనం వేయొచ్చు. సో మీరు అనేది ఏంటంటే రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే ఎనీ పబ్లిక్ సర్వెంట్, అందులో పోలీస్ వాళ్ళు కూడా రావచ్చు, ఇంకే గవర్నమెంట్ అఫీషియల్స్ అయినా వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయనప్పుడు మనం హైకోర్టుకి వెళ్ళి ఆ పర్టికులర్ రిట్ ఆఫ్ మ్యాండమస్ అప్లికేషన్ వేసుకోవచ్చు. ఈ రిట్ వేస్తాం వల్ల వాళ్ళు నెక్స్ట్ మన అప్లికేషన్ వేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి మేడం హైకోర్టులో? యూజువల్లీ ఇప్పుడు మనం ఒక కేసు వేసింది, నేను చెప్తాను. ఆల్దో ఒక 498A కేసు, అండ్ 498A కేసు ఫైల్ చేయకముందే డివోర్స్ ప్రొసీడింగ్స్ అప్పుడే ఈ అబ్బాయి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month దే హ్యావ్ పార్టెడ్ వేస్. పోలీసులు ఆ పర్టికులర్ కేసులో చాలా అత్యుత్సాహం చూపించడం జరిగింది, అండ్ వీ హ్యావ్ ఫైల్డ్ రిట్ పిటిషన్. ఎందుకనంటే ఈ అబ్బాయి వాళ్ళ సిస్టర్ని వాళ్ళు ఒక ఆల్మోస్ట్ 18 hours పోలీస్ స్టేషన్లోనే కూర్చో. ఆ కేసు నాకు బాగా గుర్తుంది మేడం, మీరు బాగా వాదించారు అది హైకోర్టులో. వర్చువల్ అపియరెన్స్ ఇచ్చారు మీరు. ఐ వాజ్ ఆల్సో దేర్ ఇన్ ద ఆఫీస్ అట్ దట్ మూమెంట్. ఈ కేసులో ఆ అమ్మాయిని నిజంగా లిటరల్గా అమ్మాయికి ప్రాబ్లం ఉన్నా కూడా బయటకు వెళ్ళనీయకుండా లిటరల్గా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టారు. ఆ అమ్మాయి చెప్పుకోలేని పరిస్థితిలో మానసికంగా ఫిజికల్గా కుంగిపోయి ఉండే. వెంటనే మీరు ఆ అమ్మాయికి ఊరట కూడా కల్పించారు రిట్ వేసి. డెఫినెట్లీ అది గ్రేట్ జాబ్ అండి మీ వైపు నుంచి. సో యూజువల్లీ రిట్ వేసిన తర్వాత డెఫినెట్లీ పోలీసులు కూడా ఇంకా అంత సాహసానికి ముందుకు రారు. ఏదో పార్టీకి మేము హెల్ప్ చేయడం కన్నా లెటర్ ఈ ఏదైతే ఉందో ఈ గొడవ మనం ఇంటర్ఫియర్ కాకుండా ఉండడమే మేలు అని మనం కూడా డైరెక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు సార్. నాట్ టు ఇంటర్ఫియర్, పోలీసులు ఇంటర్ఫియర్ అవ్వద్దు, దిస్ ఈజ్ అ సివిల్ మ్యాటర్, లెట్ ఇట్ గెట్ సెటిల్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అని మనం కూడా డైరెక్షన్ తీసుకోవచ్చు. కరెక్ట్. చూసారు కదా, ఎవరైనా మిమ్మల్ని పోలీసు వాళ్ళు అనవసరంగా బెదిరించి, అందరు పోలీసు వాళ్ళు ఒకటేలాగా ఉండరండి. అక్కడక్కడ డెఫినెట్గా పోలీస్ వ్యవస్థనే కాదు అన్ని వ్యవస్థల్లో, ఏ వ్యవస్థలైనా కూడా ఒక 1 to అట్లీస్ట్ 5% వరకు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు ఎవరైనా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు. రిట్ ఆఫ్ మ్యాండమస్ని హైకోర్టులో వేసుకుంటే వెంటనే వాళ్ళు అదర్ సైడ్ నోటీస్ సర్వ్ చేసి పోలీసు వాళ్ళని కూడా హైకోర్టుకి పిలిపించడం జరుగుతుంది. నిజానిజాలు తెలుసుకున్న తర్వాత డెఫినెట్గా అందులో వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని మందలిస్తడం జరుగుతుంది. అప్పుడప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ.